హాయ్ హలో అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను తోటకూర చేసేది చూపిస్తున్నా చూడండి. ఎలాంటి ఫ్లేవర్స్ లేకుండా, వేరే ఆకుకూరలు ఏవి లేకుండా ఓన్లీ తోటకూర మాత్రమే చేస్తున్నాను. ఆకుకూరలలో ఎక్కువ మటుకు మనం పొడి కూరలు చేసుకున్నప్పుడు ఆవాలు లాంటివి అయితే నేను వేయనండి. ఎక్కువ మటుకైతే ఎల్లుల్లిపాయలు అయితే ఇంత మనము ఒక 20-30 రూపాయల తోటకూర తీసుకున్నాం అనుకోండి, పాలకూర కానీ, తోటకూర కానీ, మెంతెం కూర కానీ, ఒక 20-30 రూపాయల తీసుకున్నప్పుడు మాత్రం నేను ఒక గడ్డ కంటే ఎక్కువనే వేస్తానండి వెల్లుల్లిపాయలు అయితే. ఉల్లిపాయ అయితే ఒకటే గడ్డ వేస్తే, ఎందుకంటే ఉల్లిపాయలతో మనకి ఎక్కువ మటుకైతే స్వీట్ అనిపిస్తుంది, అందుకోసమని అది తక్కువ వేస్తా. వెల్లుల్లిపాయలతో ఏంటంటే మనకి ఇందులో ఆకుకూరలో ఉండే నీసువాసన లాంటివి తీసేస్తుంది వెల్లుల్లిపాయ, అందుకోసం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను. ఉప్పు మాత్రం చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఇది ఉప్పు కారం కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ ఉప్పు మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం చూసినప్పుడు మనం ఇప్పుడు నేను గిన్నెలో వేసినప్పుడు మాత్రం ఎంత ఉండిందా, అది ఉడికిన తర్వాత అడుగుకి వెళ్ళిపోతుంది. అందుకోసమని ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసుకున్నామని కాదు. ఇలా డ్రైగా ఉన్నప్పుడైతే పైన కొంచెం ఏదైనా మనం మూత పెట్టుకున్నప్పుడు ఆ మూత పైన నీళ్ళు పోసుకుంటే కొంచెం తడి వస్తుందండి. కింది నుంచి ఆవిరి నీళ్ళు వస్తాయి కదా కూరలోకి, వచ్చినప్పుడు అది కొంచెము తడి అయిపోతుంది అన్నట్టు. వాటర్ పోసి అయితే వండొద్దు ఎక్కువ మటుకు. మరీ ఉడకని కూర ఏదన్నా ఉంటే మాత్రం వాటర్ వేసుకోవాలి, కానీ ఉడికే కూరలలో మాత్రం అవసరం లేదు. నేనైతే తోటకూర ఇలాగే చేశాను చూడండి. పైన నీళ్ళు పోసాను కాబట్టి మంచిగా తడి వచ్చింది కదా. అలాగే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు హెల్త్ కూడా చాలా మంచిది. ఆకుకూర ఎప్పుడైనా కానీ మనము మంచి శుభ్రంగా ఏరుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉప్పు నీళ్ళలా నానబెట్టేసి తర్వాత మంచిగా 2-3 సార్లు కడిగి కట్ చేసి అప్పుడు కూర చేసుకోవాలండి. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.